ఒక్క నిమిషం. పార్టీ ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కవిత మనతో ఉన్నారు. మొదటిసారి మాట్లాడతారు. సో పార్టీ ఏర్పాటు తర్వాత మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఒకటండి, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు తలుపు తట్టడానికి ఒక కొత్త పార్టీ ఉంది. ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ శక్తిగా అధికారంలో ఉండని అవసరం లేదు, ప్రతిపక్షంలో ఉన్న పవర్ ఉంటుంది. ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఉంటాం, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ప్రజలు సెంట్రిక్గా పనిచేస్తాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి, దీవించండి. జై తెలంగాణ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాంచజన్యం మీరు ప్రకటించిన దాంట్లో అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం సాధ్యమయ్యే పరిస్థితేనా? మీరు మొదటి సంవత్సరంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇది సాధ్యమయ్యే పరిస్థితేనా? 100% సాధ్యమవుతుంది. దానికోసం ఆలోచన చేసినాం. ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేసేటటువంటి మేధావులతో డిస్కషన్స్ చేసిన తర్వాతనే నేను మాట ఇచ్చాను. మీకు తెలిసి నా గురించి హోంవర్క్ చేయకుండా కనీసం ప్రెస్ మీటే మాట్లాడను. ఇంత పెద్ద మాట ఇచ్చానంటే ఆలోచించి బాగా చర్చించి సాధ్యపడుతుందని హామీ ఇచ్చాను. థ్యాంక్ యూ అక్క, మీకు టెంటివ్ తరఫున ఆల్ ది బెస్ట్ అక్క. ఇది మొత్తం మీద కవిత చెప్తుంది. పాంచజన్యం ఏదైతే 5 అంశాల మీద కవిత దృష్టి సారించిందో అందులో ఉచిత వైద్యం, ఉచిత విద్య, దాంతోపాటు 4 లక్షల ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే రైతుల సమస్యలు కావచ్చు, సామాజిక తెలంగాణ కావచ్చు, ఈ 5 అంశాలతోనే కవిత వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పి ఆమె గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.